మర్మ ఎరుగని మనిషి జీవితం మట్టిలో కలిసిన వ్యర్థమే కదా. నిన్ను నువ్వు తెలుసుకున్న రోజు ఈ ప్రపంచమే సలాం చేస్తుంది. మంచో చెడో ఒక అడుగు ముందుకేయడానికి ప్రయత్నించు. గెలుపైతే ముందుకెళ్ళు, ఓటమైతే ఆలోచన మార్పు చెయ్యి. ప్రపంచంలో మంచి వాక్యాలు చెప్పేవాళ్ళు చాలా మందే ఉన్నారు, కానీ మంచి చేసే వాళ్ళు తక్కువగా ఉన్నారు. మానవతా దృక్పథం లేని మేధావి మూర్ఖుని కంటే అధముడు. బ్రతుకు మీద బాధ్యత లేనోడికి భవిష్యత్తు మీద హక్కుండదు. నిన్ను సానబెట్టడానికే సంఘర్షణల మధ్యకి నెడుతూ ఉంటుంది జీవితం. తట్టుకుంటే రత్నమై వెలుగుతావు, తప్పుకుంటే రాయిలాగే మిగిలిపోతావు. మిత్రమా, ఇతరుల జీవితాలతో నీ జీవితాన్ని పోల్చుకోకు. నువ్వు వారిలా ఉంటే నీకంటూ సొంత జీవితం ఏముంటుంది? మన మనసెప్పుడు పాలలా ఉండాలి, నీళ్ళలా కాదు. పాలల్లో ఎన్ని నీళ్లు పోసినా తన రంగుని కోల్పోదు, కానీ నీళ్ళల్లో కొన్ని పాలు పోసినా తన రంగును కోల్పోతుంది. ఏది మారినా మనం మారకూడదు, మన మనసు మారకూడదు. ఈ ప్రపంచంలో బ్రతకాలి అంటే మంచితనం, మొండితనం రెండూ కావాలి. మంచితనం మనుషుల మీద, మొండితనం పరిస్థితుల మీద చూపించాలి. పవిత్రంగా ఉండడం, పరులకు మేలు చేయడమే పూజలన్నిటికీ సారాంశం. పేదలలో, దుర్బలమైన వారిలో, పీడితుల్లో దేవుణ్ణి చూసేవారే నిజంగా దేవుని పూజించేవారు. దేవుణ్ణి కేవలం విగ్రహాల్లో మాత్రమే దర్శిస్తే వారి పూజ ఇంకా ప్రాథమికమైందే. జీవితం అంటే ఒక నాటకం. నువ్వు ప్రపంచంలోకి వచ్చేటప్పుడు ఒకటిగా వచ్చావు, అలాగే వెళ్ళేటప్పుడు కూడా ఒకటిగానే వెళ్ళాలి, గుర్తుంచుకో. కానీ ఈ మధ్యలో అందరితో కలిసి నటించి గెలవడమే జీవితం అంటే మళ్ళీ గుర్తుంచుకో. జీవితం అన్నిటినీ పరిచయం చేస్తుంది. కమ్మని కలల రాత్రులను, నిద్ర పట్టని కాల రాత్రులను, ఊహించని ఆనందాలను, తలకిందులయ్యే అంచనాలను, ఘోరమైన ఓటమిని, ఘనమైన గెలుపుని, ఆకాశానికి ఎత్తే అభిమానాన్ని, అగాధానికి చేర్చే అవమానాన్ని, బాధలో తోడుగా ఉండే బంధాలను, బాధించి వేధించే బంధాలను, దండాలు పెట్టించుకునే అధికారాన్ని, ఎవరి కంటికి కనిపించని దీనావస్థని, జీవితం అన్నిటినీ పరిచయం చేస్తుంది. నీకు నచ్చినా నచ్చకపోయినా వీటి అన్నిటినీ జీవితంలో నువ్వు ఎదుర్కోవలసిందే. ఎప్పుడూ గొప్పగా బ్రతకడం కుదరకపోయినా తృప్తిగా బ్రతకడం సులువుగా కుదురుతుంది. ఓడిపోవడం సిగ్గుపడాల్సిన విషయం కాదు, ఓటమిని ఒప్పుకొని ఉండిపోవటం సిగ్గుపడాల్సిన విషయం. మంచి పుస్తకం ఎలా అర్థం కాదో మంచి మనిషి కూడా అలాగే అర్థం కాడు. ఏదైనా లోతుగా చదవాల్సిందే. నాకు పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయి, పెద్ద పెద్ద కష్టాలు ఉన్నాయని భగవంతుడితో చెప్పడం కన్నా, మనకు కష్టాలొచ్చినప్పుడు నాకు భగవంతుడు తోడుగా ఉన్నాడు అనుకుంటే మన సమస్యలన్నీ తీరిపోతాయి. ఆ భగవంతుడు మనల్ని ఎల్లవేళలా కాపాడుతాడు. జీవితం అనే సముద్రంలో కష్టాలు అనేవి ప్రతిరోజు వచ్చే అలల లాంటివి. సంతోషం అనేది ఎప్పుడు వచ్చే సునామీ లాంటిది. 100 నీతులు చెప్పే బదులు ఆపదల్లో ఉన్నవాడికి చిన్న లేదా మనము చేయగలిగినంత సహాయం చేయటం ఉత్తమం. ఆనందం, నమ్మకం అనేవి అమ్మకానికి దొరకవు. ఆనందం మనుషులతో పంచుకోవాలి, నమ్మకాన్ని మనస్సులో పెంచుకోవాలి. గొడవ పడని స్నేహం కంటే తిట్టుకుంటూ, కొట్టుకుంటూ, క్షమాపణ చెప్పుకుంటూ పోయే స్నేహమే నమ్మకమైనది. సంపద వస్తే వాడే ఫోను మార్చుకో, ఉండే ఇల్లు మార్చుకో, తిరిగే కారు మార్చుకో, కానీ నీ వ్యక్తిత్వాన్ని మాత్రం మార్చుకోకు. నీకు సంతోషం కలిగించే వాళ్ళతో మీరు మాట్లాడుతూ ఉండండి, కానీ మీరే సంతోషం అయ్యే వాళ్ళతో తప్పకుండా మాట్లాడండి.